మ్యాగ్స్ అది ఓయూ ఓయూ నిరసన హోరు పోలీస్ రక్షణలో సీఎం వర్సిటీ పర్యటన రేవంత్ పోలీసులు మోహరింపు క్యాంప్ ఆఫీసులో అడుగడుగున ఆంక్షలు నిర్బంధ కాండ ఉద్యమం నాటి రోజును గుర్తు చేసిన రేవంత్ పర్యటన తీవ్ర నిర్బంధంలోనూ నిరసన గలమెత్తిన విద్యార్థులు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఏవి అంటూ నిలదీత సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిన క్యాంప్ ఆఫీస్. మళ్ళీ నేను వస్తా మా వీసీకి పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, నేను వచ్చిన రోజు క్యాంపస్లో ఒక్క పోలీసును కూడా పెట్టకండి, విద్యార్థులు కూడా వారికి ఇద్దాం, మళ్ళీ వచ్చినప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో కాదు ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఆగస్టు 25న ఓయూకు వెళ్ళిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. జరిగిందేంటి? బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓయూ క్యాంపస్లో అడుగడుగున నిర్బంధమే కనిపించింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులు, అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి విద్యార్థి నేతల స్టేషన్లకు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం పర్యటన సందర్భంగా వర్సిటీ క్యాంపస్లో అడుగడుగున పోలీసు బలగాలు మోహరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను తలపించేలా పోలీస్ క్యాంపస్లో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. విద్యార్థులను ఇనుప కంచెలతో అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులతో అణచివేస్తూ విరుచుకుపడ్డారు. 2 రోజుల ముందుగానే యూనివర్సిటీ క్యాంపస్ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి మరి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. చెప్పాను కదా, నిన్న ఒక పక్క వీళ్ళు నినాదాలు ఇస్తుంటే ముఖ్యమంత్రి చేయి ఒప్పుకుంటూ పోయింది. అసలు కనీసం వాళ్ళ వైపు వాళ్ళు ఏమంటున్నా కూడా ఆయనకి వినపడిందో లేదో తెలియదు. అసలు పట్టించుకోలే. మరి నిన్న మొన్న మాట్లాడిన నాయకులందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుని సైలెంట్గా చంపారు. ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే సైలెంట్గా వాళ్ళు చంపారు. మరి వీళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలా? ఆటో డ్రైవర్